యేసుక్రీస్తు నామంన మీకు శుభములు వందనాలు. దేవుడి మాటల్ని కొన్ని మాటల్ని బైబిల్ నుండి మనం చూసుకుంటాం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయము యెహోవా మీద నుండి తొలగించుకొన్నవాడు శాపగ్రస్తుడు. మనం ఎక్కువగా దేవుని నమ్మాల. మనం నమ్మదగిన వాళ్ళం కాదు. మనిషి నమ్మదగిన వాడు కాదు. దేవుడు నమ్మదగిన వాడు. మనం మంచివాళ్ళం కాదు, కానీ దేవుడు మంచివాడు. గాడ్ ఈజ్ గ్రేట్, గాడ్ ఈజ్ గుడ్ అంటారు కదా. దేవుడు చాలా మంచివాడు, దేవుడు చాలా గొప్పవాడు. కనుక మనం అన్ని పరిస్థితుల్లో దేవుడి మీద ఆధారపడాలా, దేవుణ్ణి ఆశ్రయించాలి, కానీ మనుషులను ఆశ్రయించొద్దు. మనుషులను ఒకవేళ మనం ఆశ్రయిస్తే మన హృదయం దేవుని మీదకేని మనుషుల మీదకి తింపుకుంటే, మన ఆలోచన మన టాలెంట్ని బట్టి మనం మనుషుల మీదకి తొలగించుకుంటే మన హృదయాన్ని దేవుడిపైకేండి మనం శాపగ్రస్తులమని దేవుడు చెప్తున్నాడు. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 17వ వచనం. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరం తనకు ఆధారంగా చేసుకొనుచు తన హృదయం యెహోవా మీద నుండి తొలగించుకొని వాడు శాపగ్రస్తుడు. వాడు ఎడారిలో ఆరువక్షము వలె ఉండును, మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. భక్తి లేని వాడు ఎలా ఉంటాడంటే అజ్ఞానంగా ఆరువక్షము వలె, ఎడారిలో ఆ వక్షం వల్లే ఉంటాడు. మేలు వచ్చినా ఆ వక్షానికి అర్థం కాదు, మనకు కూడా అర్థం కాదు దేవుడు చేస్తున్న మేళ్ళని, దేవుడు చేస్తున్న ఉపకారంలోని ఎన్నో విషయంలో మనం తెలియకుండా మనం కాపాడుతుండు దేవుడు. ఆ విషయం అర్థం కాకుంటున్నారు. యెహోవా మీద నుండి కదా, యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరాలను తనకు ఆధారంగా చేసుకొనుచు తన హృదయం యెహోవా మీద నుండి తొలగించుకొని వాడు శాపగ్రస్తుడు. వాడు ఎడారిలో ఆరువక్షము వలె ఉండును, మేలు వచ్చినప్పుడు అది వానికి కనపడదు. వాడు అడవిలో కాలిన నేలందు నిర్జమైన చవిటి భూమి యందు నివసించును. యెహోవా నమ్ముకొని వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల వద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలువల ఓరను దాని వేళ్లను తన్నును, వెట్టకలిగిన దానికి భయపడొద్దు. దాని ఆకు పచ్చగా ఉండును, వర్షం లేని సంవత్సరంలో చింత నొందదు, కాపు మానదు. దేవుడి యందు భయభక్తులు కలిగి ఉంటే, చెట్టు నీటికి దగ్గరలో ఉన్నప్పుడు అది ఇతరులకు దీవెనకారంగా ఉంటుంది, ఇతరులకు నీడిస్తుంది, ఇతరులకి కదా ఆకలి ఫలాలు ఇచ్చే చెట్టు అయితే ఫలాలు ఇస్తుంది. కనుక దేవుడి యందు భయభక్తులు కలిగిన మనము చెట్టులాగా ఇతరులకు దీవెనకారంగా ఉంటాం. కనుక మన మనుషులను ఆశ్రయించటం మానేసి దేవుని ఆశ్రయించాలి. దేవుని ఎక్కువగా నమ్మను మనం కదా. దేవుని ఎక్కువ నమ్మినప్పుడు ఇబ్బందులు సమస్యలు అన్నీ వస్తాయి. అన్నింటికైనా కూడా దేవుడు మనం కాపాడుతాడు. ఈ సమయాన్ని ఇచ్చిన దేవుడికి యేసు నామమున కృతజ్ఞతాస్తుతులు.